కుబేర లక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. గురుగారు, తదుపరిగా తులారాశి గురించి వివరించండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. తులారాశి వాళ్లకు ఈ మే నెల 1వ తేదీ నుంచి నెలాఖరు వరకు కూడా కొంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయమ్మా. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే రాశి నుంచి అష్టమమైంది గురువు కాబట్టి ఇబ్బందులు అవుతాయి అని అనుకుంటున్నారు. కానీ లగ్నము ఏ లగ్నములో పుట్టారో లగ్నము నుంచి లెక్కేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు లగ్నము ప్రథమం అవుతుంది. అందువలన అందరూ ఒకే లగ్నానికి పుట్టుండరు కదా, అందుకని కొంతమందికి కొంత మేలు జరుగుతుంది కూడా. అయితే వీళ్ళకి ఏమిటి అంటే గతంలో చేయలేకపోయినామే, పనులు చేజారిపోయినాయే అనుకునేటువంటివన్నీ కూడా మళ్ళీ రావటము, పునః మళ్ళీ వాటి మీద ఒక పట్టు ఏర్పడటము, కొత్తవి నేను ఎలా చేయగలను అనేటువంటి తాపత్రయంతో కొత్త కొత్త పనులు చేసి వాళ్ళ నుంచి కొంచెము ప్రశంసలు పొందటము వీళ్ళ రాశి వాళ్ళు మేలు జరిగే విధముగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టడం జరుగుతుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు వీళ్ళ యొక్క తెలివితేటలు ప్రదర్శించి మళ్ళీ ఈయన లైన్లోకి వచ్చినాడు అనేటువంటి మాట పొందడం అనేటువంటిది కూడా జరుగుతుంది. చాలా వరకు జాగ్రత్తగా అనుకూలవంతమైనటువంటి నిర్ణయాల వైపే అడుగులు వేస్తూ చాలా అనుకూలంగా చేసుకోవడానికి వాతావరణం అంతా బాగుంది. అనూహ్యముగా ఆకస్మికముగా ధనలాభం అనేటువంటిది కూడా ఉంది వీళ్లకు. ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లొస్తుంది అంటే ఏదో రూపకంగా డబ్బు సంపాదన అనేటువంటిది ఉంటుంది, వచ్చి తీరుతుంది. అనూహ్యముగా డబ్బు రావడం వల్ల కొన్ని పనులు చేసుకోవటం జరుగుతుంది. అలాగే ఇంట్లో శుభకార్యాలు చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చి దానికి తగ్గట్టుగా ఒకవైపు పనులు చేసుకోవడం జరుగుతుంది కాక అది కూడా చేస్తారు. బంధువుల నుండి చిన్నపాటి ఇబ్బందులు, మానసికమైనటువంటి క్లేశము అవి కలగవచ్చు. కానీ బంధువులు కదా, ఏమీ అనలేని పరిస్థితుల్లో పోనీలేని ఊరుకుండటం జరుగుతుంది. అలా మానసికమైనటువంటి ఆందోళన కలగవచ్చునేమో. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు యథావిధిగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసి ఉద్యోగాలను పొందవచ్చును, ఇబ్బంది లేదు. ఇక సంతాన యోగం అనేటువంటిది కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగం ఉన్నది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా పొరపాట్లుంటే చూసుకుంటే మేలు జరుగుతుంది గాక. ఇక మామూలుగా భూక్రయ విక్రయాలలో చాలా ఉపయోగాలు ఉంటాయి వీళ్లకు. తులారాశి వాళ్లకు చాలా అనుకూలంగా ఉంటుంది గాక. ఇంకా తర్వాత వీళ్లకు ఈ విద్యార్థులు ఉన్నారు, చదువుకున్నటువంటి వాళ్ళకు మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు అన్ని రాసుల వాళ్లకు కూడా చాలా బాగున్నాయి. వాళ్లకు కావాల్సినటువంటి విధంగా వాళ్ళ మార్కులు ఏర్పరచుకొని ఉన్నతమైనటువంటి విద్యలకు ఏం చేసుకుంటే బాగుంటుందనే దాని గురించి ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళే విధంగానే ఉన్నది కాక ఇబ్బంది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగానే ఉన్నది, ఏమి ఇబ్బందులు లేవుగాక. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహర్దశ అనేటువంటిది ఉన్నది. అయితే అది వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ముందుకు వెళితే మేలు జరుగుతుంది అని నేను తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి, మేము ఏం చేస్తే బాగుంటుంది అని గనక అనుకుంటే తప్పకుండా వాళ్ళ ఇంటి దేవుణ్ణి చేసుకోవడము, స్మరించుకోవడము చాలా అవసరం అని తెలియజేస్తూ జయవస్తు. ధన్యవాదాలు గురించి.